50 అబోవ్ వాళ్ళు మెనోపాజ్ టచ్ చేసిన వాళ్ళు ఎప్పుడూ డల్ గా ఉంటారు. ఏదో కోల్పోయినట్టు ఉంటారు. ఎందుకు ఇలా అవుతుంది? వాళ్ళ ఆలోచన ధోరణిలో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేకపోతే ఫిజికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉండి అది మెంటల్ గా ఎఫెక్ట్ అవుతుందా? మీరు ఇలాంటి ఫేస్ చేస్తున్నారా? మాట్లాడదాం వాటన్నిటి గురించి. వాళ్ళు మనతో ఉన్నారు. డాక్టర్ శిల్పా భండారి గారు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ మెనోపాజ్ ప్రాక్టీషనర్. మ్యామ్, మెనోపాజ్ తర్వాత ఈ మూడ్ స్వింగ్స్ అనేవాడు కాన్స్టెంట్ మూడే ఉంటుంది. ఎప్పుడు డల్ గా ఉండడం, ఏదో కోల్పోయినట్టు ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ ఏంటి? దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో జనరల్‌గా మనం మెనోపాజ్‌తోనే ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి అని అనుకుంటాము. బట్ ఇవన్నీ చేంజెస్ పెరిమెనోపాజ్ టైంలోనే స్టార్ట్ అవుతాయి. అంటే ఆడ మనిషి 40 ఇయర్స్ రీచ్ అవుతుంది అంటే ఇలాంటి చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. దాన్ని మనం అడ్రెస్ చేయాలి. లైక్ మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, హాట్ ఫ్లషెస్ ఉండొచ్చు, డ్రై వెజైనా ఉండొచ్చు, ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, పెయిన్ఫుల్ ఇంటర్కార్స్ ఉండొచ్చు. ఆల్ దీస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్. సో ఇట్ ఈస్ అది నాట్ ఓన్లీ ఫిజియోలాజికల్ చేంజ్, పీరియడ్స్ ఆగిపోవడమే అనే కాదు, సైకలాజికల్ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళ బోన్, బ్రెయిన్, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే మనం ఎక్కువగా సడన్ గా హార్ట్ అటాక్ తో పోయారు ఆడవాళ్ళు అని వినము. అన్లైక్ యంగ్ ఏజ్ లో అబ్బాయిలు హార్ట్ అటాక్ వచ్చిందని వింటాం, కానీ ఆడవాళ్ళకి అలా రావడం వినము. ఎందుకంటే మన ఈస్ట్రోజన్ మన బోన్స్, బ్రెయిన్, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ 40 అయ్యాక పెరిమెనోపాజ్ పీరియడ్ రీచ్ అవుతున్నప్పుడు మనం బేసిక్ టెస్ట్ లైక్ కాల్షియం ఎంత ఉంది, వైటమిన్ B12 ఎంత ఉన్నాయి, మెగ్నీషియం లెవెల్స్, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నాయా, అవన్నిటిని చూసుకొని ఒక సప్లిమెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం మెనోపాజ్ ని కూడా హ్యాపీగా టీనేజ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ ఆఫ్టర్ మెనోపాజ్? ఎస్, ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వచ్చేయడం వల్ల వెజైనా మొత్తం డ్రై అయిపోతుంది. సో వెజైనా సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే సెల్ఫ్ గా క్లీన్ చేసుకునే పొటెన్షియల్ ఉంది వెజైనాకి. సో అది డ్రై అయినప్పుడు మెనోపాజల్ పీరియడ్ లో అలాంటి కెపాసిటీ కోల్పోతుంది కాబట్టి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇచ్చింగ్ ఎక్కువగా అవుతూ ఉంటది డ్రైనెస్ వల్ల. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే, ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఉండి ఇలాగా ఇన్ఫెక్షన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అదేదో మీకు మెంటల్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎప్పుడు డల్ గా ఉంటుంది అని బ్లేమ్ చేయకుండా ఇంట్లో వాళ్ళు కూడా కన్సిడర్ హర్, తన వైపు నుంచి ఆలోచించి ఒక్కసారి డాక్టర్ ని, గైనిక్ ని కలిస్తే నో with the supplements they can be normal again. అలా ప్యాకేజెస్ కి వెళ్ళిపోయి ఓన్లీ కొన్ని టెస్ట్లు చేయించుకుంటారు, బట్ సైకలాజికల్ గా ఎవరు అడ్రస్ చేయరు. మూడ్ స్వింగ్స్ ఉన్నాయా, హాట్ ఫ్లషెస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ సైకలాజికల్ సిమ్టమ్స్. ఇవి టెస్ట్లలో మనకు తెలీదు. సో ఊరికే టెస్ట్ చేయించేసుకొని ఫిజిషియన్ కి చూపించేసుకొని అంతా నార్మల్ ఉన్నాయని అనుకుంటారు. బట్ దే డోంట్ ఫీల్ ద నీడ్ టు గో టు అ గైనకాలజిస్ట్ అండ్ డిస్కస్. ఎందుకో ఎండ్యూర్ చేసేసుకుంటారు ఇవన్నీ కూడా నార్మల్ మూడ్ స్వింగ్స్ అంటే ఆడవాళ్ళకు ఉండేవే కదా, అది జనరలైజ్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొకటి, గైనిక్ కలవాలి అంటే మనకి ఫిజికల్ గా ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తేనే గైనిక్ అనుకుంటారు. దీనికి కూడా దే హ్యావ్ టు కన్సల్ట్. 40 వచ్చాక ఒక్కసారి గైనకాలజిస్ట్ ని కలిసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫాలో అప్స్ లో ఉండాలి, పాప్స్మియర్ ఎప్పుడు చేయించుకోవాలి, బ్రెస్ట్ కి స్క్రీనింగ్ ఎప్పుడు చేయించుకోవాలి ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాంటి నాలెడ్జ్, మెనోపాజ్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుని, సప్లిమెంట్స్ ఏంటో తెలుసుకుని అవన్నీ తీసుకుంటే ఐ థింక్ మెనోపాజ్ ఇస్ ఆల్సో అ బ్యూటిఫుల్ స్టేజ్ ఆఫ్ లైఫ్. Amazing. Thank you so much.